హైదరాబాద్ సంధ్యా 70mm థియేటర్లో హీమ్యాన్ శోభన్ మొదటి వారం 1,00,000 గ్రాస్ రికార్డ్. హైదరాబాద్ సంధ్యా 70mm థియేటర్ జనవరి 19, 1979 నాడు షాలిమార్ అనే హిందీ చిత్రంతో ప్రారంభమైనది. ఈ థియేటర్ ప్రారంభమైనప్పుడు ఆంధ్రప్రదేశ్లోకెల్లా అతిపెద్ద థియేటర్గా ప్రసిద్ధికెక్కినది. ఈ థియేటర్లో విడుదలైన తొలి తెలుగు చిత్రం నటసామ్రాట్ అక్కినేని నటించిన రావణుడే రాముడైతే. రావణుడే రాముడైతే చిత్రం మొదటి వారం ఆడిన 24 ఆటలకు 24 ఆటలు వసూలై 1,03,000 పైగా వసూలు చేసినది. సింగిల్ థియేటర్లో నటభూషణ్ నటించిన ఎంకీనాడు తర్వాత మొదటి వారమే 1,00,000 గ్రాస్ వసూలు చేసిన చిత్రం ఇదే. రావణుడే రాముడైతే చిత్రం సంధ్యా 70mmలో 22 రోజులు ఆడినది. నటరత్న నటించిన టైగర్ చిత్రం సంధ్యా 70mm మొదటి వారం ఆడిన 26 ఆటలకు 24 ఆటలు హౌస్ఫుల్ అయి 1,10,000 పైగా వసూలు చేసి 37 రోజులు ఆడినది. నటరత్న నటించిన మరో చిత్రం యుగంధర్ సంధ్యా 70mm మొదటి వారం 29 ఆటలకు 29 ఆటలు హౌస్ఫుల్ అయి 1,24,636 వసూలు చేసి స్లాబ్కు ముందు ఆంధ్రప్రదేశ్ రికార్డ్ సృష్టించి 42 రోజులు ఆడినది. ఈ మొదటి వారం 1,24,636 మొదటి గ్రాస్ను అదే థియేటర్లో హీమ్యాన్ శోభన్ నటించిన కక్ష చిత్రం సమానం చేసింది. నటశేఖర కృష్ణ చిత్రాలలో అత్యధికంగా బండోడు గుండమ్మ చిత్రం సంధ్యా 70mmలో మొదటి వారం 1,19,000 పైగా వసూలు చేసింది. డైనమిక్ హీరో చిరంజీవి నటించిన చట్టానికి కలిలో సంధ్యా 70mmలో తొలి 100 రోజుల చిత్రం. సంధ్యా 70mm థియేటర్లో విడుదలైన తొలి హీమ్యాన్ చిత్రం మహాలక్ష్మి. ఈ చిత్రం సంధ్యా 70mmలో మొదటి వారం ప్రదర్శింపబడిన 26 ఆటలకు 21 ఆటలు హౌస్ఫుల్ అయి 1,08,000 వసూలు చేసినది. సంధ్యా 70mm థియేటర్లో హీమ్యాన్ రెండవ చిత్రం కక్ష మొదటి వారం 29 ఆటలకు 29 ఆటలు హౌస్ఫుల్ అయి 1,24,636 వసూలు చేసి యుగంధర్ స్టేట్ రికార్డును సమానం చేసినది. కక్ష చిత్రం సంధ్యా 70mmలో 14 రోజులకు 50 ఆటలకు 50 ఆటలు హౌస్ఫుల్ అయి 2,10,000 పైగా వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించినది. మూడవ వారం కూడా 76,000 వసూలు చేసి మరో సంచలన రికార్డు సృష్టించినది. 5 వారాలకు 4,19,000, 50 రోజులకు 5,08,000 చిల్లర, 56 రోజులకు 5,46,000 వసూలు చేసి 1980 సంవత్సరంలో శంకరాభరణం, సర్దార్ పాపారాయుడు తర్వాత రికార్డుగా నిలిచినది. సంధ్యా 70mmలో తొలి 50 రోజుల చిత్రం కక్ష. సంధ్యా 70mmలో చేసిన భాషల చిత్రం మొదటి వారం 24 ఆటలకు 3 ఆటలు హౌస్ఫుల్ అయి 7వ రోజు ఫస్ట్ షో ఫుల్ కాలేదు. సూపర్ మ్యాన్ రిలీజ్ రోజు 1,02,500 వసూలు చేసినది. జగముండి చిత్రం సంధ్యా 70mmలో మొదటి వారం 27 ఆటలకు 27 ఆటలు హౌస్ఫుల్ అయి 1,16,000 పైగా వసూలు చేసినది. సంసారం సంతానం చిత్రం సంధ్యా 70mmలో మొదటి వారం 24 ఆటలకు 21 ఆటలు హౌస్ఫుల్ అయి 1,01,000 వసూలు చేసింది. ఇద్దరు కొడుకుల చిత్రం సంధ్యా 70mmలో మొదటి వారం 28 ఆటలకు 24 ఆటలు హౌస్ఫుల్ అయి 1,16,000 పైగా వసూలు చేసింది. ఇల్లాలి కోరికల చిత్రం సంధ్యా 70mmలో 25 ఆటలకు 25 ఆటలు హౌస్ఫుల్ అయి 1,07,000 పైగా వసూలు చేసింది. ముందడుగు చిత్రం సంధ్యా 70mmలో మొదటి వారం 29 ఆటలకు 29 ఆటలు హౌస్ఫుల్ అయి 1,24,636 వసూలు చేసినది. ఈ థియేటర్లో తొలి రథోత్సవ చిత్రం ముందడుగు. 1984లో స్లాబ్ పద్ధతి ప్రవేశపెట్టబడ్డాక కొడతరాజు చిత్రం సంధ్యా 70mmలో మొదటి 2 రోజులు 5 ఆటలు ప్రదర్శింపబడి అలా 2 రోజులు 5 ఆటలు ఆడిన తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కినది. అలాగే మొదటి వారం 29 ఆటలు ఆడి 1,35,000 పైగా వసూలు చేసింది. మాంగళ్య బలం చిత్రం సంధ్యా 70mmలో మొదటి వారం 25 ఆటలు ప్రదర్శింపబడి 1,15,000 వసూలు చేసినది. అడవిరాజా చిత్రం సంధ్యా 70mmలో మొదటి వారం 24 ఆటలకు 24 ఆటలు హౌస్ఫుల్ అయి 1,20,000 పైగా వసూలు చేసింది. సోగ్గాడి కాపురం, అశ్వమేధం, దొరబాబు చిత్రాలు మొదటి వారం 1,50,000 పైగా వసూలు చేసినవి. మొత్తం మీద హైదరాబాద్ సంధ్యా 70mmలో విడుదలైన హీమ్యాన్ 15 సినిమాలు మొదటి వారం గ్రాస్ కనీసం 1,00,000 వసూలు చేసి రికార్డు. స్లాబ్కు ముందు నుండి ప్రారంభమై ఇలా మరొక థియేటర్లో మరే హీరోకు విడుదలైన అన్ని చిత్రాలు మొదటి వారం 1,00,000 వసూలు చేసిన చరిత్ర లేదు. గమనిక: హైదరాబాద్ సంధ్యా 70mmలో మాంగళ్య బలం తర్వాత చిత్రంగా మహారాజ్ చిత్రం విడుదలై మొదటి వారం 25 ఆటలు ప్రదర్శింపబడి అన్ని ఆటలు హౌస్ఫుల్ అయి
1,25,000 పైగా వసూలు చేసినది. ఈ చిత్రం హైదరాబాద్ సందేశం ఇంటిమేసీలో 125 రోజులు రోజు 3 ఆటలతో ప్రదర్శింపబడినది. సవరణ కక్ష హైదరాబాద్ సందేశం ఇంటిమేసీలో 3వ వారం 76,000గా నేను చెప్పాను. అది పొరపాటు. అది 84,000గా గమనించవలసిందిగా కోరుతున్నాను.